నౌ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. డిఆర్డిఓ 2017లో అడిగాడు. ఏమడిగాడంటే ఏ 100 ఓమ్ రెసిస్టెన్స్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. ఒక 100 ఓమ్ రెసిస్టెన్స్ని ఏం చేశాడు? కట్ చేశాడు. ఎన్ని పార్ట్స్గా? 5 ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. ఆ చేసిన 5 ఈక్వల్ పార్ట్స్ని ఎలా కనెక్ట్ చేశాడట? ప్యారలల్గా కనెక్ట్ చేశాడట. జాగ్రత్త చూడండి. దెన్ వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్? సో చూడండి, నేను ఇక్కడ లాజిక్తో ఆలోచించాలి. జాగ్రత్త. ఆల్రెడీ ఫార్ములాస్ కూడా చెప్పాను. నౌ నేను ఒక 5 రెసిస్టర్లు తీసుకుంటున్నాను. ఫస్ట్ 5 రెసిస్టర్లు తీసుకున్నాను. R1, R2, R1, R2, R3, R4, R5. జాగ్రత్త వినండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతాడు. ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రెసిస్టర్ని ఏమనుకుంటున్నాను? R1 రెసిస్టర్, R2 రెసిస్టర్, R3 రెసిస్టర్, R4 రెసిస్టర్, అండ్ ఇది R5 రెసిస్టర్. ఎందుకంటే 5 రెసిస్టర్లు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ 5 రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ వాల్యూ ఇది. జాగ్రత్త వినండి. సో అప్పుడు ఆ 5 రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే చూడండి R1, R2, R3, R4, R5. ఇలా కనెక్ట్ చేశాను. సిరీస్ R1, R2, R3, R4, R5. సో 5 రెసిస్టర్స్ ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేశాను. కండిషన్ ఏం చెప్తున్నాను ఇక్కడ? అన్ని రెసిస్టర్స్ వాల్యూ సేమ్. R1 ఈక్వల్ టు, R2 ఈక్వల్ టు, R3 ఈక్వల్ టు, R4 ఈక్వల్ టు, R5 ఈక్వల్ టు R. సో లాస్ట్ వీడియోలో మనం చదువుకున్నాం, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R ఈక్వలెంట్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పాను? R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5. అన్ని రెసిస్టర్స్ సేమ్ ఉంటే N ఇంటూ R. మరి N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 5 రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం 5 రెసిస్టర్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని నేనేం చేస్తున్నానంటే R డాష్ అంటున్నాను. ఏమంటున్నాను? R డాష్. ఇప్పుడు R డాష్ ఈక్వల్ టు R ప్లస్ R ప్లస్ R ప్లస్ R ప్లస్ R అంటే ఎంత? 5R. ఎందుకంటే ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 5 రెసిస్టర్స్. అప్పుడు R డాష్ని ఎలా చూపిస్తున్నాను నేను? ఇట్లా చూపిస్తున్నాను. R డాష్, R డాష్ వాల్యూ. ఈ R డాష్ వాల్యూ ఎంత? 5R ఈక్వల్ టు ఎగ్జామ్లో క్వశ్చన్లో ఇచ్చాడు మనకి ఎంత? 100 ఓమ్స్. సో 5R ఈక్వల్ టు ఎంత? 100 ఓమ్స్. జాగ్రత్త చూడండి. 5R ఈక్వల్ టు 100 ఓమ్స్ అయితే R ఈక్వల్ టు ఎంత? 100/5 అంటే ఎంత? 20 ఓమ్స్. అంటే ప్రతి రెసిస్టర్ వాల్యూ ఎంత? ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఎంత? 20 ఓమ్స్. చూడండి లాజిక్. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను? క్వశ్చన్, ఈ రెసిస్టర్ని మళ్ళీ 5 పార్ట్స్ డివైడ్ చేసేసాను. అంటే ప్రతి రెసిస్టర్ వాల్యూ ఎంత? 20 ఓమ్స్. ఇప్పుడు ఆ 5 రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేయమంటున్నాడు? ప్యారలల్గా కనెక్ట్ చేయమంటున్నాడు. ఎలా కనెక్ట్ చేయమంటున్నాడు? ప్యారలల్గా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? 5 రెసిస్టర్స్ని విడగొట్టేసేసి R1, R2, R3, R4, R5. ఇవి 5 రెసిస్టర్స్. చూడండి, ఫస్ట్ జాగ్రత్త చూడాలి. ఇదే 100 ఓమ్స్ కదా, మరి దాన్ని డివైడ్ చేసేసుకుంటే అలా చేయకూడదు. ఎందుకంటే ఆ 5 రెసిస్టర్లో ఈ 5 రెసిస్టర్ సిరీస్లో చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఎందుకంటే మళ్ళీ సెకండ్ కేసులో ఏం చెప్తున్నాడు? ఆ రెసిస్టర్ని కట్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ చేశాడు. చేసి ఆ 5 రెసిస్టర్స్ ఎవరు?
R1, R2, R3, R4, R5 ఎలా కనెక్ట్ చేశాడు? ప్యారలల్లో కనెక్ట్ చేశాడట. అప్పుడు వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను ఫార్ములా కూడా చెప్పాను. 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే 1/R1 + 1/R2, 3 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. ఇక్కడ 5 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 + 1/R5. ఈ 5 రెసిస్టర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 1/R + 1/R + 1/R + 1/R + 1/R ఎల్సిఎం చేస్తే లాస్ట్కి నేను ఏం రాస్తున్నాను ఫార్ములా మీకు? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R/N అని చెప్పాను. n రెసిస్టర్స్ ప్రతి రెసిస్టర్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు n రెసిస్టర్స్ అండ్ ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ సేమ్, దెన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా మీకు ఏం చెప్పాను? R/N. ఇక్కడ ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఎంత వచ్చేసింది? 20 ohms. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు 20 ohms బై ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 5. సో 5 1 జా 5 4 జా 20. Therefore, what is the equivalent resistance? 4 ohms. What is the equivalent resistance? 4 ohms. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి 4 ohms. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ ఏమడిగాడంటే ఒక 100 ohm రెసిస్టర్ డివైడెడ్ ఇంటూ 5 ఈక్వల్ రెసిస్టర్స్, ఆ 5 ఈక్వల్ రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే నీ మైండ్లో ఏముండాలంటే ఒక రెసిస్టర్ని కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కాబట్టి ఆ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 5 రెసిస్టర్. అది లాజిక్. ఆ లాజిక్ అర్థమవుతే ప్రాబ్లం ఈజీ. A 100 ohm resistor is cut into 5 equal resistors. ఆ 5 రెసిస్టర్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అంటే నువ్వు మైండ్లో ఏమునుకోవాలి మనం? సో మనకి ఇచ్చిన డాటా ఈజ్ ఏ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ రెసిస్టర్స్? 5 రెసిస్టర్స్. సో ఇక్కడ అది కాన్సెప్ట్. మరి ఫార్ములాస్ ఎలా చేశాడంటే when n resistors are connected in series, the equivalent resistance formula is n into R. If n resistors are connected in parallel, the equivalent resistance formula is R/N. ఇదొక్క కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో ఎలాంటి క్వశ్చన్ చెప్పాను? మామూలుగా రెసిస్టర్స్ ఇచ్చేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అంటాడు. మెథడ్ 1 క్వశ్చన్. మెథడ్ 2 క్వశ్చన్ ఏమడిగాను? కరెంట్ డివిజన్ ప్రాబ్లం అడిగాను. కరెంట్ డివిజన్ ప్రాబ్లం అడిగినప్పుడు ఆ సర్క్యూట్ ఎలా ఉండాలి? ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ ఏం చేశాను? మనకు తెలిసిన కాన్సెప్ట్ని ఇంకొక రకంగా అడిగాడు. చూడండి, కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తాం. బట్ ఇక్కడ వెరీ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లం చేస్తుంటేనే నీకు ఆ ఫజిల్, ఆ ట్విస్ట్ అనేది దొరుకుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏంటి ఆన్సర్? 4 ohms. దీంట్లో నేను అడుగుతున్నాను క్వశ్చన్, ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఎంత? 20 ohms. దిస్ ఇస్ ద ఆన్సర్స్. సియర్ దీస్ ఆర్ అనదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అక్కడే రెసిస్టర్స్లో సిరీస్లో ఉన్నప్పుడు, ప్యారలల్గా ఉన్నప్పుడు ఇంకా ఎన్ని విధాలు అడుగుతున్నాడో చెప్తున్నాను. ఫస్ట్లో సింపుల్గా ఈక్వల్ రెసిస్టెన్స్ మెథడ్ చెప్పాను. సెకండ్ ప్రాబ్లంలో కరెంట్ డివిజన్ క్వశ్చన్ చెప్పాను. థర్డ్, ద సేమ్ రెసిస్టర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, ఆ సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎలా అని చెప్పాను. ఇప్పుడు కొంచెం ట్విస్ట్ చేశాను. చూడండి ఏమంటున్నానంటే 3 రెసిస్టర్స్. ఏంటంటున్నాను? 3 రెసిస్టర్స్. ఆ 3 రెసిస్టర్స్ వాల్యూస్ ఎలా ఇచ్చాడు? ఒకటి 2 ohms, ఇంకొకటి 8 ohms, ఇంకొకటి 6 ohms. సో ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 3 రెసిస్టర్స్. సో ఇక్కడ నేను రాస్తున్నాను R1 ఈక్వల్ టు ఎంతమ్మా? 2 ohms. మరి R2 ఈక్వల్ టు ఎంత? 8 ohms. అండ్ R3 ఈక్వల్ టు ఏమంటున్నాడు? 6 ohms. మనము ఈ R వాల్యూ కట్టాలి. సో 3 రెసిస్టర్స్.
ఆ 3 రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో కనెక్ట్ చేశాడు. సో R1 రెసిస్టర్, R2 రెసిస్టర్, R3 రెసిస్టర్. ఇప్పుడు ఈ 3 రెసిస్టర్ మనం ఎలా కనెక్ట్ చేశాం? సిరీస్లో కనెక్ట్ చేశాం. దీన్ని ఏమంటున్నా నేను? R1, దీన్ని R2, దీన్ని R3. ఈ 3 రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా? ఈ 3 రెసిస్టర్ సిరీస్లో ఉన్నప్పుడు ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ నేను ఏమంటున్నాను? ఆర్ ఈక్వలెంట్. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు నేను ఏమని రాస్తున్నాను ఇక్కడ? R1 ప్లస్ R2 ప్లస్ R3. చూడండి, R1 ప్లస్ R2 ప్లస్ R3. R1 ప్లస్ R2 ప్లస్ R3 ఏమంటున్నాను? ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఇఫ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఇఫ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్, ఏం కాంబినేషన్? అవి సిరీస్లో కనెక్ట్ చేసేదాన్ని కాంబినేషన్ అంటున్నాడు. ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతనట అంటే ఈక్వల్ టు 16 ohms. ఏమిచ్చాడు? 16 ohms. అప్పుడు దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ విల్ బి, ఇది క్వశ్చన్. సో R1 రాస్తున్నాను ఇక్కడ 2 ohms, R2 8 ohms, R3 మనం ఇప్పుడు కట్టాల్సిన వాల్యూ 6 ohms ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 ohms. 2 ప్లస్ 8 10 ohms ప్లస్ 6 ohms ఈజ్ ఈక్వల్ టు 16 ohms. 6 ohms ఎంత వాల్యూ వస్తుంది? 16 మైనస్ 10 ohms. సో దట్ ఈక్వల్ టు 6 ohms. సో ఆర్ వాల్యూ ఎంత? 6 ohms. సో మనకున్న ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వాల్యూ 6 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రాబ్లమ్ని మనం పెన్ను లేకుండా కూడా చేయొచ్చు. సింపుల్. 3 రెసిస్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3, 2 ప్లస్ 8 10, 10 ప్లస్ R ఈక్వల్ టు 16, R ఈక్వల్ టు 6. బట్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెథడ్ వెన్ వీఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడే కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చదివాం, ఒక నోట్స్, ఒక టాపిక్ చదివేశాం, దాన్ని మరి రివైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరిని క్వశ్చన్ అడగాలి. వాట్ ఈజ్ ఓమ్స్ లా అంటే ఎవరైనా చెప్పేస్తాం. మరి అప్లికేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అడిగినప్పుడు అది కూడా థియరిటికల్గా చెప్పేస్తావు. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఏ ఫార్ములా వాడాలి, ఏ కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్లో ఆ ఫార్ములాని ఎలా మార్చావు, అప్పుడే మనము బ్రెయిన్కి పని చెప్తాం. అందుకే స్టూడెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్లో ఉండాలి. మనం ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్లో ఉంటే ఆన్సర్ సింపుల్, బట్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం రివైజ్ చేసుకోగలుగుతాం. అందుకే మీరు పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి? IIT. దాంట్లో 90% క్వశ్చన్స్ ఏం చేస్తాడు? ప్రాబ్లమెటిక్గా ఇస్తాడు. ప్రాబ్లమెటిక్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వే ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది. వే ఆఫ్ థింకింగ్ పెరగడం వల్ల నువ్వు ఆలోచిస్తావు, ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ మెథడ్ వాడాలా, ఈ మెథడ్ ఎందుకు వాడొద్దు, ఈ మెథడ్ ఎందుకు వాడాలి, మనకి ఇచ్చిన కండిషన్ ఆ మెథడ్కి ఎలా వ్యాలిడ్ అవుతుంది, అప్పుడు నీకు ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి, అందుకే రెసిస్టర్ సిరీస్ కాంబినేషన్ కాన్సెప్ట్ క్లియర్, కండిషన్స్ అన్నీ చెప్పేశాను. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్, ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ని అడిగినప్పుడు నువ్వన్నీ ప్రాక్టీస్ చేసి ఉంటే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలుగుతావు. ప్రాక్టీస్ చేయలేదనుకోండి మళ్ళీ డిఫరెంట్గా వస్తావు. అందుకే ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంటుంది, కండిషన్ ఏంటి, మనకు కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, మీతోనే చెప్పిస్తున్నాను. 4 వైర్స్, 4 వైర్లు ఉన్నాయట. 4 వైర్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టెన్స్ 8 ohms. సో నేను ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాను, 4 రెసిస్టర్ తీసుకుంటున్నాను. అంటే ఇవి 4 వైర్లని రెసిస్టర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. 4 వైర్స్. ఈ 4 వైర్స్ రెసిస్టెన్స్ ఎంత? ఈచ్ రెసిస్టెన్స్
8 ohms. సో నేను రాసేస్తున్నాను 8 ohms, ఈ 8 ohms, ఈ 8 ohms అండ్ 8 ohms. ఈ 4 వైర్స్. ఈ 4 వైర్స్ని ఏం చేశాడట? దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వైర్. సో ఈ 4 రెసిస్టర్స్ని తీసుకొని, వైర్స్ని తీసుకొని ఎలా అరేంజ్ చేశాడు? స్క్వైర్ లాగా చేశాడు. చూడండి, ఫోర్ వైర్స్, ఆ 4 వైర్స్ని ఇలా స్క్వైర్లా కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత? 8 ohms. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 8 ohms, 8 ohms, 8 ohms, 8 ohms. 4 వైర్స్ అండ్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 8 ohms. వాటిని ఎలా అరేంజ్ చేశాను? స్క్వైర్లో చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే క్వశ్చన్, ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ఎనీ డయాగ్నల్. యాక్చువల్గా మనకు డయాగ్నల్ అంటే దీన్ని మనం డయాగ్నల్ అంటాం, లేదా దీన్ని డయాగ్నల్ అంటాం. వీటిని ఏమంటాం మనం? డయాగ్నల్ అంటాం. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏబిసిడి అని రాసేసుకోవచ్చు. బట్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ఎనీ డయాగ్నల్ అన్నాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడిగాడంటే అదే సర్క్యూట్ని ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది డయాగ్నల్ ఏ, డయాగ్నల్ ఏ, డయాగ్నల్ పాయింట్ అది, ఇది డయాగ్నల్ పాయింట్ బి. చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ 2 డయాగ్నల్ పాయింట్స్ మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ అప్లై ఏ వోల్టేజ్ హియర్, if I apply a voltage here, then what happens? Current is flowing. Current is flowing. ఈ కరెంట్ ఈ నోడ్ ఏ తర్వాత ఎలా ఫ్లో అవుతుంది? ఇక్కడ కరెంట్ ఏమైపోయింది? డివైడ్ అయిపోయింది. కరెంట్ ఏమైపోయింది? డివైడ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? కరెంట్ ఎప్పుడు డివైడ్ అవుతుందని చెప్పాను? ప్యారలల్ కాంబినేషన్. అంటే ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి, ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ సిరీస్, దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. సో నేనేమంటానంటే దీన్ని R1, R2, మనకు అర్థం కావడానికి చెప్తున్నాను, R3, R4. జాగ్రత్త చూడండి, R1, R2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అప్పుడు 2 రెసిస్టర్లు సిరీస్లో ఉంటే వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా? R1 + R2. ప్రతి రెసిస్టర్స్ వాల్యూ ఎంత? 8 ohms. కాబట్టి ఈ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 16 ohms. చూడండి, నేనేం చేశానంటే R1, R2 సిరీస్ కాంబినేషన్ని ఒక్క రెసిస్టర్తో రిప్రజెంట్ చేశాను. అదెంత? 16 ohms. అప్పుడు ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ ఏంటి? బి. అలాగే ఈ 2 రెసిస్టర్స్ కూడా సిరీస్లో ఉన్నాయి, వీటి వాల్యూస్ కూడా 8 ohms. సిరీస్ కాంబినేషన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 16 ohms. సో 16 ohms. చూడండి, 16 ohms. ఇప్పుడు ద 2 రెసిస్టర్స్ 16 ohms, 16 ohms. 16 ohms అంటే ఏంటి? ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ R1 అండ్ R2. మరి ఈ 16 ohms ఏంటి?
ద ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ R3 అండ్ R4. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు వాట్ ఈజ్ ద ఈక్వల్ రెసిస్టెన్స్? దట్ ఈజ్ ఐఎమ్ రైటింగ్ హియర్ RAB. మనకు కావాల్సింది కూడా అదే. RAB ఈక్వల్ టు R1 ఇంటూ R2 16 ఇంటూ 16 by R1 plus R2 16 plus 16 16 into 16 by 16 plus 16 32 16 1 ja 1 16 2 ja 32 2 1 ja 2 2 8 ja 16. So what is RAB? 8 ohms. 8 ohms. ఈ క్వశ్చన్ని గేట్ లెవెల్లో కూడా అడిగాడు. కాకపోతే నువ్వు అప్పుడు ఫార్ములా లాగా నేర్చుకోవచ్చు. ఏంటి? ఎన్ని వైర్స్ ఉన్నాయి? 4 వైర్స్ ఉన్నాయి. అప్పుడు ఈచ్ వైర్ రెసిస్టెన్స్ ఎంత? 8 ohms. ఈక్వల్గా ఉన్నప్పుడు చెప్పాలి 8 ohms. అప్పుడు డయాగ్నల్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా 8 ohms. దట్స్ ఆల్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసావు కాబట్టి నీకు ఈ ట్రిక్ తెలిసిపోయింది. లేకపోతే మళ్ళీ చేసేసుకుంటూ వస్తాం. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనము కరెంట్ డివైడ్ అవుతుందా, వోల్టేజ్ డివైడ్ అవుతుందా చూసుకోవాలి. వోల్టేజ్ డివైడ్ అయితే ఆ రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్, కరెంట్ డివైడ్ అయితే ఆ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఆన్సర్ ఏంటి? 8 ohms. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.